తిరుమల లడ్డు వివాదం మనం చూస్తున్నాం గత 2 రోజులుగా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి, మామూలుగా ప్రెస్ మీట్లో ఒక 100% ప్రెస్ మీట్ అనుకుంటే ఒక 90% లడ్డు గురించి వివరణ ఇవ్వాలి ఆయన. 95% గతంలో నేను అది చేశాను, గతంలో ఇది చేశాను అని చెప్పి మళ్ళీ యథావిధిగా ఒక 2% కూడా ఈ లడ్డు గురించి ప్రస్తావించలేదు. ఏదో మనము తిరుమల పరువు తీసేస్తున్నట్టుగా, అంటే ప్రజలందరూ తిరుమల పరువు తీసేస్తున్నట్టుగా ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చి, అంటే ఇతను తప్పు చేసిన విషయం బయట పెడితే అది తిరుమల పరువు తీసేసినట్టు అంట. ఇది ఇప్పుడు అంటే రివర్స్ డ్రామా అన్నమాట, ఇప్పుడు ఇతను ఆడుతున్న డ్రామా. సో ఎలా చూడాలండి? ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఒక డ్రామా రక్తి కట్టేస్తుందన్నమాట. అంటే ఇది చేయలేదు, ఇది దుష్ప్రచారం జరుగుతుంది అని చెప్పి కోర్టుకు కూడా వెళ్ళారు వైవి సుబ్బారెడ్డి గారు. అంతా అక్కడ ఒక డ్రామా నడుస్తుంది. టెస్టింగ్ మళ్ళీ చేయించాలని అడగట్లేదు వీళ్ళు, ఇది మా మీద కక్ష సాధిస్తున్నారు అనే విధంగా ఈరోజు కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. సో మీరేమంటారు? ఈ లడ్డు చాలా మనోభావాలతో కూడుకున్న అంశం, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ కాంట్రాక్ట్ మార్చిన విషయం స్పష్టంగా తెలుసు, ఆ కాంట్రాక్టర్ ఇవన్నీ మనం స్పష్టంగా చూసాం. సో ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి? అసలు ప్రజలు కూడా మళ్ళీ దుష్ప్రచారాలు మొదలుపెట్టారు. వీళ్ళని ఎలాంటి శిక్ష ఇస్తే బాగుంటుంది అంటారు ప్రజలు? ఇక్కడ వాడు ఏం పీక్కున్నా కానీ ఎవరిని కన్విన్స్ చేయలేడండి. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తాడు, ఏదో ఒకటి ప్రచారం చేయాలి కాబట్టి చేస్తారు వాళ్ళు. అది దింపుడు కళ్ళం ఆశ అంటారు దాన్ని. అసలు విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వ్యవస్థను సక్రమంగా ఉండొచ్చాడు, ఏ సిస్టమ్ని తన పని తాను చేసుకొని ఇచ్చాడు. ఇది అటానమస్ బాడీ తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది. దానికి పాలక మండలి, ప్రత్యేక అధికారి, దానికి ఒక బడ్జెట్టు, దాని దేవస్థానం పని తను చేసుకుంటుంది. ప్రభుత్వం అనేటువంటిది ఒక గైడెన్స్లో ఉంటుంది తప్ప ప్రభుత్వానికి పెద్ద సంబంధం ఉండదు. కానీ ప్రభుత్వమే నియమించిన వాళ్ళే ఉంటారు, ప్రభుత్వం తాలూకు మనుషులే ఉంటారు అక్కడ, ఆ పార్టీ తాలూకు మనుషులు ఉంటారు సాధారణంగా. గతంలో అలా ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారు 2004 దిగిపోయే వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక పద్ధతి, ఒక ఆధ్యాత్మిక భావంతో ఒక సిస్టమ్ నడిచేది అక్కడ. ఆ సంప్రదాయాలు, ఆనవాయితీలు, నియమాలు ఇవన్నీ నడిచి రాజశేఖర రెడ్డి వచ్చిన కాడి నుంచి అది వివాదం అవుతూనే వస్తుంది అప్పటి నుంచి ఇప్పుడు దాకా. వీళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు గెలిచిన కనుమూరు బాబురాజు గారు తప్ప అందరూ అలాంటి వాళ్ళు తగిలారు. మధ్యలో వెళ్ళి చంద్రబాబు గారు వచ్చిందారు, చంద్రబాబు ఎవరినో కొంచెం మంచి వాళ్ళని పెట్టారు. అది కూడా ఏదో నడిపించారు. వివాదాలు రకరకాల వాళ్ళే చేశారు. ఆయన సుధాకర్ యాదవ్ వచ్చినప్పుడు క్రిస్టియన్ అని అది అని ఇది అని, అసలు అది దుష్ప్రచారం అంటే. అర్థమైంది నీకు? తిరుమల పవిత్రతను దెబ్బతీయటం అంటే అది. వాళ్ళు చేస్తారు ఆ పని, ఎదుటి వాళ్ళు చేశారని చెప్తే వాళ్ళకి అలవాటు ఫస్ట్ నుంచి. వాళ్ళు అది నేర్చుకున్నారు, అది అభ్యాసం అయిపోయింది, అది వర్కౌట్ అయింది ఒకసారి. ఆత్మని అదే వాడుతూ ఉంటారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో వైవి సుబ్బారెడ్డి వాళ్ళ ఆవిడ ఏం చేస్తుంది? బైబిల్ పెట్టుకుని ప్రచారం చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా, ఇడుపులబాయికి వెళ్ళినా, లేకపోతే మన జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టి తలపాగా చుట్టి పాటలు పాడినా, ఏం చేసినా వాళ్ళ పాటల తీరు బాణీలు ఎలా ఉంటాయి ఏంటండి? సరే ఏం చేస్తారు జనం? ఒకసారి గెలిపించాం, స్వామి మాల వేసుకున్నాడు, 40 సార్లు వెళ్ళాడు, సూపర్ స్వామి అంటారు. సూపర్ స్వామి అన్న పేరు అనేది గురుస్వామి అంటారు, లేకపోతే ఇలాంటి ఏదో అంటారు, కానీ సూపర్ స్వామి అని చెప్పి అన్నారు. సరే అధర్మారెడ్డి, నేను ధర్మారెడ్డి అంటే అధర్మారెడ్డి పేరులోనే ధర్మం, కానీ వాళ్ళు అసలు ధర్మం ఉండదు. కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి వీళ్ళు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి చుట్టుపక్కల భూములు, ఆ చుట్టుపక్కల ఆ తిరుమల తాలూకు ఫండ్స్ అన్నీ కూడా ఇలా డైవర్ట్ చేసి రకరకాలు చేసేద్దాం ప్లాన్ చేశారు. ఇక్కడ మనకు కనిపించేది ఈ లడ్డు విషయంలో ఇతను నేను చంద్రబాబు నాయుడు గారు ఇది బ్రేక్ చేసిన తర్వాత ఈ అపచారాలన్నీ చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత, చిత్తూరు ఆయన తెలియదు అక్కడ ఏం జరుగుతుందో. ఏం చేస్తారు? ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చారు, అపచారాలు జరుగుతున్నాయి, పాపం రా మీకు తల పగిలిపోతే కళ్ళు పోతారని చెప్తున్నాడు. వాళ్ళు వినిపించుకుంటే కదా. మళ్ళాటి వాళ్ళు ఎవరైనా తిరుపతి నువ్వు మాట్లాడితే నీ మీద కేసు రాలేదు ఒకసారి అంటే, ఎవరైనా ఇది ఇలా జరుగుతున్నారా బాబు అంటే కూడా కేసు కట్టేసి వాళ్ళు గొంతులు ఒక్కడం అంటే అదే. ఏదంటే మనం కూడా మాట్లాడి నన్ను కూడా నువ్వు 1-2 సార్లు ఏంటంటే మన దేవుడు ప్రతిష్ఠ దిగజారిపోద్దు, మనం మాట్లాడకూడదులే, ఆ పాపను వాళ్ళే పోతారని నూరుకున్న చిన్న చిన్న వాటికి. ఇది ఘోర మహాప్రచారం కదా. లడ్డు విషయంలో కూడా మీరు గతంలో కొలత విషయంలో కూడా అప్పుడు క్వాంటిటీ తగ్గిందని కూడా ఒక వివాదం మనం వీడియోలు చూసాం. 1-2 కాదు అసలు తిరుమలలో చాలా. నీకు అందులో ఏం జరుగుద్దంటే తిరుపతి ప్రసాదం, లడ్డూ ప్రసాదం అనేటువంటిది చాలా అపురూపమైంది, అమృతతుల్యమైంది. ఆ ప్రసాదానికి దేవుడికి ఎలాగైతే కొలుస్తావు నువ్వు,
ప్రసాదాన్ని కూడా అంత భక్తి ప్రపత్తులతో తీసుకుంటారు. దాన్ని ఒక్క పలుకు తింటే కూడా పరవశం పొందుతాడు భక్తుడు. మనకే వందలాది కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చి, విదేశాల నుంచి కూడా ప్రయాణం చేసి వచ్చి 2-3 సెకండ్లు దర్శనం చేసుకున్న సందర్భాలు ఉంటాయి స్వామిని. దానికే మైమరిచిపోయి పరవశించిపోయి భక్తి పారవశ్యంలో మునిగిపోతారు జనం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ ప్రయోజనాలు ఏం పొందారంటే, ఒకటి ఆర్థికంగా, అంటే అక్కడ డైరెక్ట్గా ఆ స్వామివారి హుండీలో చేయి పెట్టలేరు కాబట్టి తీలేరు కదా, ఆ కాంట్రాక్టుల రూపంలోనూ అక్కడ సప్లైల రూపంలోనూ వెండర్స్ రూపంలోనూ దాంట్లో లాగేయటం మొదలెట్టారు. 2 కొలువులు, వాళ్ళకి కావాల్సిన మనుషులను అక్కడ నియమించుకోండి. 3 పైరవీలు. ఆ దేవస్థానం అంటే చాలా విలువైంది, పవిత్రమైంది, ప్రతిష్టాత్మకమైంది, ప్రశస్తమైంది. దేశ విదేశాల నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకే మంచి దర్శనం చేయించో మంచి అకామిడేషన్ ఇప్పిస్తే వాళ్ళు పరవశం ఆనందం పొంది ఆ ఉత్సాహంలో మీకు ఏం కావాలి చెప్పండి అన్నట్టుగా ఉంటారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ, న్యాయ వ్యవస్థల వాళ్ళని కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ, అలాంటి అన్ని వ్యవస్థలు, ఏ వ్యవస్థలో అయినా ప్రభావితం చేయగలిగిన వ్యవస్థల్లో అందరినీ కూడా వీళ్ళు కృషి చేసేస్తారు. అక్కడ ఏమి లేదు, దాన్ని పెట్టుబడి ఏమి లేదు. దేవుడి దర్శనం ఇప్పిస్తారు. అర్చకుల చేత, అర్చకులు ఉంటారు కదా, 300 మంది ఉంటారు. ప్రధాన అర్చకుడే కాదు, స్వామివారిని అర్చించి వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ, పండితులు, అయ్యవార్లు. వాళ్ళందరికీ చెప్పి ఏమంటే కొంచెం ప్రత్యేకంగా వీళ్ళకి పూజలు చేయాలంటే వాళ్ళు పూజలు చేయించడం, మళ్ళీ వీళ్ళకి కుంభ స్వాగతాలు, వీళ్ళకి ప్రత్యేక పూజలు వీళ్ళకి. దాంతో వీళ్ళు అడిగేది ఏంటి, మా ఊడి జైల్లోకి వెళ్ళనివ్వకుండా చూసుకోండి బాబు అని చెప్తారు. లేదంటే వీళ్ళ మీద కేసు వస్తుంది, పల్లె చోటకి ట్రాన్స్ఫర్ చేసేయాలి, ఆడుంటే ప్రమాదం మాకు. ఇదే భైరవి వ్యక్తిగత అవసరాలు వాళ్ళ పని. ఈ 5 ఏళ్ళు వాళ్ళ పనుల కోసం దాన్ని వాడుకున్నారు అంతే. అధికారం కూడా ప్రజలు అలాగే ఇచ్చినట్టు ఉంది. ప్రజలు ఇచ్చారు, ప్రజలు చేసిన పని అది. ప్రజల అధికారం ఇచ్చినట్టు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటివన్నీ వాడుకుంటా పైరవి కేంద్రంగా వాడుకున్నారు వాళ్ళు. దానికి తోడు ఈ డైరీలు, కొన్ని డైరీలు దక్షిణాదిలో ఉన్న కొన్ని డైరీలు మూతపడాలి. దానికి నిమిత్తం ఇక్కడ సంఘం డైరీ మీద మరి జగన్మోహన్ రెడ్డికి మరి ఎవరు మేలు చేయడానికి చేశాడో తెలియదు, కానీ సంఘం డైరీ మీద దెబ్బ కొట్టడానికి చూశాడు. ధూళిపాళ నరేంద్ర గారిని వాళ్ళు ఇబ్బంది పెడతాం. విశాఖ డైరీ కూడా లాగేసుకున్నాడు తనే. కర్ణాటక నందిని స్వచ్ఛమైన ఆవుని సప్లై చేస్తారు వాళ్ళు, లాభాపేక్ష లేకుండా అసలు ధరకే పంపిస్తారు. విజయ డైరీ కూడా అలాగే, హెరిటేజ్ని అలాగే ఇబ్బంది పెడదాం. దాంట్లో అది కలిపిని ఈ కలిపిని అమూల్కి మీద స్పెషల్ శ్రద్ధ చూపించి ఇవన్నీ చేసి అవి సక్సెస్ అవ్వలేకపోయాడు. ఇది మాత్రం నందిని వాడిని ఆపగలిగాడు. హెచ్చరించారండి నందిని వాళ్ళు, అంత తక్కువకి ఎవరు ఇవ్వలేరు, మీరు ఇస్తున్నారో అది ఖచ్చితంగా కల్తీ అవుద్దని చెప్పారంటే పేపర్ స్టేట్మెంట్ ఉంది. వాళ్ళు కాదని వాళ్ళపావుడికో ఎవరి రికమెండేషన్ వల్ల ఎవరి వల్ల ఇచ్చారు. ఆడ తక్కువ రేటుకి ఇస్తున్నాడు. దాన్ని ఏం చెప్పాడు, తక్కువ రేటుకి మేము తీసుకుంటున్నాం, వీళ్ళు ఎక్కువ రేటు అని ఏదో చెప్పాడు. నమ్మించే మాట చెప్పారు. మాట చెప్పి నిన్న వచ్చి అతను అనేక సార్లు 18 సార్లు రిజెక్ట్ చేసాం, 18 సార్లు రిజెక్ట్ చేశారు. టీడీపీ వాళ్ళు ఏమో 15 సార్లు రిజెక్ట్ చేశారు. అప్పుడు ఇలాంటివన్నీ కవర్లు చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రసాదం నాణ్యత తగ్గిపోతుందని వాళ్ళందరూ అనుకున్నారు. టీటీడీ ఉద్యోగులు, అక్కడ పనిచేసే వాళ్ళు, బాధ ఉంటుంది కదా, పోర్టులో పనిచేసే వాళ్ళు, ఏంటండి ఇలా పవిత్రత చెడగొట్టేస్తున్నారు. పైగా అక్కడ పరిపాలన కూడా అవకతవకగా మార్చేశారు. అన్ని విషయాల్లో అన్నప్రసాదాన్ని కూడా సరిగ్గా క్వాలిటీ నాణ్యత లేకుండా చేస్తారు. ఇది చంద్రబాబు గారు ప్రతిపక్ష నేత, ఆయనకి కూడా తెలుస్తుంది కదా. ఆయన గెలిచిన వెంటనే అక్కడ దర్శనం చేసుకున్న వెంటనే ఇక్కడి నుంచే ప్రక్షాళన మొదలు పెడతాం అని చెప్పాడు. చెప్పిన ప్రకారం ఈవోని తీసుకొచ్చారు శ్యామలరావు గారు. ఆయన రాగానే ప్రసాదం ఆ నాణ్యత పరిశీలించి ఇమీడియట్గా నాణ్యత లేదు, బాగోలేదు, దీని మీద అర్జెంట్గా ఆపి కర్ణాటక నుంచి ఆ నెయ్యి తెప్పించారు. ఇమీడియట్గా లడ్డు ప్రసాదాలు బాగున్నాయి అనేటువంటి మాట వచ్చిందా లేదా. ఇది వచ్చిన తర్వాత ఇమీడియట్గా దాన్ని ల్యాబ్కి పంపించారు. ఇతను నోటీస్ ఇచ్చారు విజిలెన్స్ సుబ్బారెడ్డికి. దానికి స్పందన లేదు. ఈ లోపల ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చింది, ఇందులో పలానా కలుస్తున్నాయని. అయినా సరే కౌంటర్ చెక్ చేశారు. ఇది ఇలాంటి విషయాలు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట తగ్గుద్ది కాబట్టి అంత ఆచి తూచి. అంటే ఈ తెగింపు దేనికి అండి? ఇప్పుడు ఇది చేస్తే జనానికి తెలిస్తే చాలా దారుణమైన. అంటే ఇప్పుడు వాళ్ళు ఇన్నాళ్ళు ఎందుకు ఆలస్యం చేశారు, జూలైలో వస్తాయని అంటున్నారు కదా.
జూలైలో రిపోర్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, జూలైలో రిపోర్ట్ వచ్చింది కాబట్టి అక్కడ ఉన్నదాన్ని అంతా ఆపి కర్ణాటకకి ఆర్డర్ ఇచ్చి కర్ణాటక నుంచి ఆ సరుకు తెప్పించి దీన్ని స్టీమ్ లైన్ చేసి మొత్తం అంతా సెట్ చేసి అప్పుడు చెప్పారు. లేదంటే అల్లకొల్లం అయిపోతారు కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది తప్పని పరిస్థితుల్లో ఇక చర్యలు తీసుకునే ముందు చెప్పాలి కదా ప్రజలకి. ఇప్పుడు చర్యలు తీసుకుని ఏమంటాడో, ఇదేదో సుత్తపోస సుప్పిని సాంప్రదాయాన్ని అన్నట్టు నేను నా మీద ఏడుమో వేసుకుని మొదలెడతాడు, నన్ను కక్షాదిస్తున్నారండి. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టేసాడు కదా. అది ఇప్పుడు ఒక్కొక్కరిని చంపుతారు, అది ఉత్తరే చంపితే అయ్యే పాపమంటారు కదా. అదే పిచ్చిదంటే అన్న ముందు కొడతాడు వెళ్ళి. ఇదే స్ట్రాటజీ, తప్పేం లేదు. ఆడు నిజంగా తప్పు చేశాడు. ఆ తప్పు చేసిన నడి రోడ్లో నిలబెట్టి ప్రజలందరి చేత ఉమ్మేయితేనే ప్రజలు ఒప్పుకుంటారు. లేకపోతే మన జాలిగుండి కదా మనది. అవును, మన జాలిగుండి అండి అందరిది. కరెక్ట్గా ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆడ వెనకాల ఉన్న వాళ్ళు కూడా మాట్లాడటం లేదు. ఎవరన్నా ఉంటే నోరు మూసుకుండాలి. ఇతనితో కలిసి ఉన్న ఇతను సమర్థించిన ఈ విషయంలో ఇప్పుడు ఐవైఆర్ కృష్ణారావు నేను నమ్మట్లేదు చంద్రబాబు, నువ్వు నమ్మకపోతే మానే కోదట్లో దూకి ఎవడికి అడిగాడు నిన్ను, చచ్చిపోమానండి ఎవడు. అలాగే అది బుద్ధి ఉందా, మనిషి జన్మెత్తాడా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ దేవుడి పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు ఉండి భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి దర్శనం చేసుకుని ప్రసాదాలు అమృతంగా స్వీకరించే వ్యక్తి చెప్పింది నమ్మో. ఈ ప్రసాదాన్ని ఇలా వాసన చూసి తేనె వాసన చూసి కుక్కలాగానే తేనె ఉంటుంది కదా, తేనె మంచిదే కదా చెక్ చేయాలంటే ఏం చేస్తారు అనుకుంటున్నాం, కుక్క దగ్గర వేస్తే ఏం చేస్తుందంటే తేనె నాకదు, కుక్క వెనక్కిపోద్ది. అదే బెల్లంపాకం అయితే నాకేస్తుంది. అప్పుడు ఇది బెల్లంపాకంలో బాబు తేనె కాదు అంటాం అన్నమాట. అలా వీడు తేనె చూసిన కుక్కలాగా చూసిపోతాడు. వాళ్ళ ఆవిడైతే నాప్కిన్లో కట్టేసి పక్కన పెడుతుంది. వీళ్ళు మాట్లాడే హక్కు ఉందా? మళ్ళీ వీళ్ళని సమర్థంగా జగన్లో ఏదో బాధి అసలు మీరు చేయటం మీరు అడుగడుతున్నా మా పాపం అక్కడ. అది దేవనుష్ పుట్టినరోజుకి లక్షల్లో విరాళాలు ఇస్తారు చంద్రబాబు. వీడు పాలు ఎవడు సరి కదా, ఆ డబ్బులు ఇవ్వడానికి చూస్తున్నారు. ఆ పాపమే వాళ్ళ బాబుని ఎత్తుకుపోయింది ఏంటండి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ పాపం బండి దాకా ఆగుతాడు. మళ్ళా కంగారు పడి అధికారం మారింది కదా వాళ్ళు ఇంత కొట్టలేదని అడగరు. అర్థమైందా? చంద్రబాబు నాయుడు గారు సరైన టైంలో సరైనగా చెప్పారు. దాని ప్రక్షాళన ఇప్పుడు చూడు, ఇక నుంచి రోజుకో రకంగా అక్కడ అవకతవకలన్నీ బయటకు తీస్తారు, వాళ్ళందరినీ కార్నర్ చేస్తారు, లోపల పెడతారు. ఆ శక్తిని భగవంతుడు చంద్రబాబు గారికి ఇవ్వాలి.